నమస్తే. నేషనల్ హైవే నంబర్ 16 దీనికి సంబంధించినటువంటి ల్యాండ్ అక్విజిషన్ రిలేటెడ్ నోటిఫికేషన్ ఒకటి ఇష్యూ చేయబడింది. ఇది తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి చిల్లకూరు ప్రాంతం నుంచి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కృష్ణపట్నం పోర్టుకు కనెక్టివిటీ ఇచ్చేటువంటి రూట్ దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్‌కి సంబంధించినటువంటి వివరాలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రభ న్యూస్ పేపర్‌లో నిన్నటి రోజున అంటే 4 జనవరి 2024 నాటి ఎడిషన్‌లో ఆంధ్రప్రదేశ్ మెయిన్ ఎడిషన్‌లో ఇది పబ్లిష్ చేయడం జరిగింది. ఇది పేజ్ నంబర్ 3లో ఇది ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి స్థాయి వివరాలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఇప్పుడు మనం గమనించుదాం. ఈ వివరాన్ని గమనించినట్లయితే ఇక్కడ ఇచ్చినటువంటి బహిరంగ నోటీస్‌గా ఇచ్చినటువంటి దీనిలో జాతీయ రహదారుల చట్టం 1956 సెక్షన్ 3G సబ్‌సెక్షన్ 3 మరియు 4 కింద జారీ చేసిన అనేటువంటి టాపిక్ ఇవ్వడం జరిగింది. ఈ సెక్షన్ 3G అంటే ఇది సోలారియం అంటే నష్టపరిహారాన్ని పేమెంట్ చేయడానికి, కంపెన్సేషన్ పేమెంట్ చేయడానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్‌గా మనం భావించవలసి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అనేటువంటివి దీనికి ముందు ఉన్నటువంటివి 3A అలాగే 3D వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ గతంలో ఇవ్వబడడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ఉన్నటువంటి భాగాన్ని చూసినట్లయితే RCA 2315/2018 దీనికి సంబంధించినటువంటి ఓల్డ్ రిఫరెన్స్ నెంబర్‌ని తీసుకుంటూ డేటెడ్ 28th డిసెంబర్ 2023న ఇది మెన్షన్ చేసినట్లుగా ఈ నోటిఫికేషన్ ఉంది. జాతీయ రహదారుల చట్టం 1956 యొక్క సెక్షన్ 3G మరియు 3G సబ్‌సెక్షన్ 3 మరియు సబ్‌సెక్షన్ 4 కింద ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా గ్రామాలలో నోటిఫికేషన్ షెడ్యూల్‌లో చేర్చిన విధంగా దిగువ సూచించిన భూములను జాతీయ రహదారి కొరకు 2 లైన్‌లు రోడ్డును 4 లైన్‌లు రోడ్డుగా నిర్మించుటకు చిల్లకూరు క్రాస్ రోడ్ నుండి తూర్పు కనుపూరు వరకు యొక్క పార్ట్ 1లో ప్యాకేజీ 2 కింద కిలోమీటర్లు 0.000 నుంచి అంటే ఇప్పుడు ఈ చిల్లకూరు క్రాస్ రోడ్ అనేటువంటి ప్రాంతం స్టార్టింగ్ పాయింట్ కనుక్కుంటే అక్కడి నుంచి కిలోమీటర్లు 23.770 వరకు మరియు పార్ట్ 2 ఏదైతే ఉందో అది 6 లైన్ల రోడ్డును తూర్పు కనుపూరు నుంచి కృష్ణపట్నం దక్షిణం గేట్ వరకు కిలోమీటర్లు 0.000 నుంచి 23.770 వరకు 6 లైన్ల ఫ్లైఓవర్ మరియు అప్రోచెస్ ఇది NH16కి సంబంధించింది. కృష్ణపట్నం నౌకా సముదాయం కొరకు 6 లైన్లు మరియు 4 లైన్లు రోడ్లు నిర్మాణము ఈ భాగం కింద ప్యాకేజీ 2ని విస్తరించే సంపాదించే భూమికి ప్రజావసరార్థం కొరకు నిర్మాణం, నిర్వహణ, మేనేజ్మెంట్ మరియు కార్యకలాపాలను విస్తరించుటకు తిరుపతి జిల్లా చిల్లకూరు మండలంకు సంబంధించిన భూములను ప్రజా ఉపయోగ్యము కొరకు ప్రతిపాదించబడినది. దీనికి సంబంధించినటువంటి పార్ట్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఇది ఆల్రెడీ ఉన్నటువంటి రూట్‌కి సంబంధించిన ఏరియాలో ల్యాండ్ అక్విజిషన్ చేస్తున్నారు కాబట్టి ఇది బ్రౌన్ ఫీల్డ్ హైవేగా మనం తీసుకోవాల్సి ఉంటుంది. జాతీయ రహదారుల చట్టం 1956 ఇది 48/56 యొక్క సెక్షన్ 3D యొక్క సబ్‌సెక్షన్ 1 చేత ప్రధాన అధికారులను అధ్యయనం చేస్తూ మరియు భారత ప్రభుత్వం గెజిటెడ్ వైడ్ SO నంబర్ 4315E ఎక్స్ట్రార్డినరీ గెజిట్ పార్ట్ 2 సెక్షన్ 3 సబ్‌సెక్షన్ 2 తేదీ 3/10/2023 పేజీలు 1 నుంచి 6లో ప్రచురించబడినది. అయితే ఇప్పుడు మనకు ఈ ఇచ్చినటువంటి నోటిఫికేషన్‌లో ఈ గెజిట్ ఏదైతే ఉందో ఇది 4315 అని మెన్షన్ చేయడం జరిగింది. దాన్ని మనం ఎండింగ్‌లో చూద్దాం. పైన చెప్పిన చట్టం యొక్క సెక్షన్ 3D యొక్క సబ్‌సెక్షన్ 2ను అనుసరించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా చెప్పిన షెడ్యూల్‌లో చేర్చిన విధంగా సూచించిన భూములను కేంద్ర ప్రభుత్వం ఇక్కడ పూర్తిగా సంక్రమింప చేసుకుంటూ భారత అధికారిక ప్రభుత్వ ప్రకటనలో 3D1 యొక్క నోటిఫికేషన్ ప్రచురణ తేదీ నుండి అన్ని చిక్కుల నుండి బయటపడినది. ఇక్కడ ఇచ్చేటువంటి కాన్సెప్ట్ ఇంత పారాగ్రాఫ్‌లో ఇచ్చేటువంటి కాన్సెప్ట్ ఏమిటి అంటే ఈ నోటిఫికేషన్స్‌లో గతంలో ఇవ్వబడిన సర్వే నంబర్‌లు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ ఇక్కడ కొన్ని నంబర్‌లు కూడా మెన్షన్ చేయడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి ల్యాండ్ మొత్తం కూడా ఇప్పుడు పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్‌లోకి వెళ్ళింది. ఎటువంటి రుణ పరమైనటువంటి అంశాలు కూడా ఉండవు అని దీన్ని తెలియజేస్తోంది. సూచించిన భూములలో అంటే భూ యజమానులు మరియు ఇతర ఆసక్తి గల వ్యక్తులు దిగువ షెడ్యూల్ తేదీన మరియు దిగువ విచారణ స్థలం నందు స్వయంగా లేదా ఏజెంట్ చేత న్యాయవాదుల ద్వారా కానీ కాంపిటెంట్ అథారిటీ మరియు రెవెన్యూ డివిజనల్ అధికారి RDO గూడూరు వారి ముందు హాజరు కావాలను. ఇక్కడ కొన్ని డేట్స్ ఇవ్వడం జరిగింది. ఆ డేట్ రోజున ఆ ల్యాండ్ సర్వే నంబర్‌లకు సంబంధించిన వాళ్ళు ఎవరి ల్యాండ్ అయితే తీసుకోపోబడుతుందో ఆ ల్యాండ్ ఓనర్స్ అనేటువంటి వాళ్ళు ఈ కంపెన్సేషన్‌ని నష్టపరిహారాన్ని పొందడం కోసం సంబంధించినటువంటి ప్రొఫార్మాని దాఖలు చేసి అంటే సబ్మిట్ చేసేసి
ఆ నష్టపరిహారాన్ని పొందేందుకు అవకాశం కల్పిస్తూ ఇక్కడ కొన్ని వివరాలు ఇవ్వడం జరిగింది. ఆ టాపిక్ని ఇక్కడ మెన్షన్ చేస్తున్నాడు. ఈ తేదీలు ప్రదేశం ప్రకారం కాంపిటెంట్ అథారిటీ మరియు గూడూరు డివిజనల్ అధికారి గూడూరు వారి జాతీయ రహదారిని నిర్మించుటకు ఇక్కడ చిల్లకూరు క్రాస్ రోడ్ నుంచి తూర్పు కనుపూరు వరకు మరియు తూర్పు కనుపూరు నుంచి కృష్ణపట్నం దక్షిణం గేట్ వరకు 0+000 కిలోమీటర్ 0 మీటర్స్ నుంచి కిలోమీటర్లు 35 కిలోమీటర్స్ 15 మీటర్స్ వరకు. ఇది కృష్ణపట్నం నౌకా సముదాయం కొరకు 6 లైన్లు మరియు 4 లైన్లు రోడ్ల నిర్మాణం కొరకు ప్యాకేజీ 2 పై దావాలను దాఖలు చేయవలను. ఏవైనా ఉన్నట్టయితే సబ్మిషన్ చేయడానికి ఇక్కడ ఈ యొక్క పర్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతోంది. ఇది కూడా నష్టపరిహారాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి మరియు సంబంధిత రికార్డులతో అటువంటి భూములపై ప్రాతినిధ్యం లేదా ఆసక్తిని వ్యక్తపరచడానికి కింద తెలుపబడిన విధంగా సమర్పించాలి. దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏమేమి సమర్పించాలి అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ నష్టపరిహారాన్ని పొందడానికి కావాల్సినటువంటి అంశాలు నెంబర్ 1 గడిచిన 13 సంవత్సరాల ఈసీ ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్. అలాగే రెండోది విక్రయం కానీ పంపకం కానీ ఇతర ఒరిజినల్ టైటిల్ దస్తావేజులు ఉంటాయి అట్లాంటివి. నెక్స్ట్ పట్టాదారు పాస్ పుస్తకాలు లేదా టైటిల్ డీడ్స్, భవనాల ప్రణాళిక ఆమోదనాలు అంటే ప్లానింగ్, బిల్డింగ్ ప్లానింగ్, ఏదైనా ల్యాండ్లో బిల్డింగ్స్ ఉంటే దానికి సంబంధించినటువంటి ప్లానింగ్స్, అలాగే పన్ను శిస్తు అంచనాలు, ట్యాక్స్కి సంబంధించినటువంటి అసెస్మెంట్ సంబంధించినటువంటి నోటీసులు, అలాగే చెల్లించిన పన్ను రసీదులు, ట్యాక్స్ కట్టినటువంటి రసీదులు, వాటితో పాటు మార్పు చేసిన సారాంశాలు, నెక్స్ట్ విచారణల మార్పు, అభివృద్ధి చేయటకు చెల్లించిన ఛార్జీల రసీదు, డెవలప్మెంటల్ ఛార్జెస్, అలాగే ఆమోదించిన లేఅవుట్ ప్రణాళిక మరియు తహసీల్దార్ వారి నుండి తీసుకున్న 1B, అలాగే ప్రభుత్వం నుండి మంజూరు కాబడిన భూములకు సంబంధించిన ఒరిజినల్ టీకేటీ పట్టాలు, మరియు 11వదిగా ఇతర డాక్యుమెంట్లు, ఆధార్ కార్డ్, బ్యాంక్ ఖాతాల పాస్ పుస్తకాలు, 14 పాన్ కార్డ్, వీటన్నింటి కలిగి దిగువ సూచించిన నిర్ణీత కాలంలోగా సమర్పించవలను. వీటికి సంబంధించినటువంటి 14 రకాలైనటువంటి డాక్యుమెంట్స్ ఎన్ని వర్తిస్తాయో అన్ని వాటిని ఇక్కడ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. వీటితో పాటు ఒక జిరాక్స్ సెట్ కూడా తీసుకోవడం మంచిది. దీంతో పాటుగా రికార్డులు ఎవరైనా దావాలు దాఖలు చేయడం విఫలమైతే కార్యాలయం నుండి లభించే రికార్డుల ఆధారంగా పరిహారం నిర్ణయిస్తారు. వీటికి సంబంధించినటువంటి వాటిని సబ్మిట్ చేయడంలో ఫెయిల్ అయినట్టయితే ఈ ఆఫీస్లో ఉన్నటువంటి ఆర్డీఓ ఆఫీస్లో వీళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ నష్టపరిహారాన్ని డిసైడ్ చేసేసి బ్యాంక్లో డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఇది ఇక్కడ ఇచ్చేటువంటి అంశాలు. ఇక్కడ ఇచ్చినటువంటి దీనిలో గూడూరు డివిజన్లో ఈ చిల్లకూరు మండల ప్రాంతానికి సంబంధించిన దాంట్లో చిల్లకూరు, చింతవరం, కలవకొండ, ముత్యాలపాడు, తిక్కవరం, ఉడతావారిపల్లి, ఉడతావారిపాలెం ఈ గ్రామ పరిధిలో ఉన్నటువంటి సర్వే నెంబర్లను మెన్షన్ చేశారు. వీళ్ళందరూ కూడా 18 జనవరి 2024 తారీఖున నాడు ఉదయం 11 గంటల సమయంలో ఆర్డీఓ ఆఫీస్ గూడూరులో వీళ్ళు అటెండ్ అయ్యి ఈ డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేసేసి వాళ్ళ వివరాలు ఇచ్చినట్లయితే దానికి సంబంధించినటువంటి నష్టపరిహారాన్ని పొందేందుకు అవకాశం ఉంటుంది. ఇందులో ఇక్కడ షెడ్యూల్ని మెన్షన్ చేశారు. జాతీయ రహదారి కొరకు 2 లైన్లు రోడ్డును 4 లైన్ల రోడ్డుగా నిర్మించటకు చిల్లకూరు క్రాస్ రోడ్ నుంచి తూర్పు కనుపూరు వరకు యొక్క కిలోమీటర్లు 0.000 నుండి కిలోమీటర్ 23.780 వరకు మరియు పార్ట్ 2లో 6 లైన్ల రోడ్డును తూర్పు కనుపూరు నుంచి కృష్ణపట్నం దక్షిణం గేట్ వరకు కిలోమీటర్లు 0.000 నుంచి కిలోమీటర్లు 23.77 వరకు. ఇది కృష్ణపట్నం నౌకా సముదాయం కొరకు 6 లైన్లు మరియు 4 లైన్ల రోడ్ల నిర్మాణం కొరకు. ఇది విస్తరించి ఉన్నటువంటి సంపాదించబోయే భూమిలో ఎటువంటి నిర్మాణం కూల్చివేయకుండా ఉన్నది యాజిటీగా తీసుకోవడం లేదా కూల్చివేసిన భూమి గురించినటువంటి సంక్షిప్త వివరణ అనేటువంటి కాన్సెప్ట్తో ఈ నోటిఫికేషన్ అనేది ఇష్యూ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఒక లింక్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. అయితే దీనికి సంబంధించినటువంటి వివరాలు ఏవైతే ఉన్నాయో సహజంగా ఇంతకుముందు మామూలుగా పబ్లిష్ చేసేవారు, కానీ ఇప్పుడు QR కోడ్తో దీన్ని మెన్షన్ చేయడం జరిగింది. ఈ QR కోడ్ని నేను స్కాన్ చేశాను. దీన్ని మన వ్యూయర్స్ కోసం అని చెప్పి ప్రజెంట్ చేస్తాను. అయితే ఈ రూట్ ఎక్కడ ఉంది అనేది మనం ముందుగా చూద్దాం. ఈ రూట్ వచ్చేసేసి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి చిల్లకూరు ప్రాంతం నుంచి ఈ భాగంలో ఇప్పుడు ఈ నోటిఫికేషన్ అనేది ఇవ్వబడింది. ఇది కృష్ణపట్నం సౌత్ గేట్ వరకు ఉన్నటువంటి ఈ భాగాన్ని ఈ 27 కిలోమీటర్స్ ఏరియా ఏదైతే ఉందో ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటి దాన్ని స్కాన్ చేస్తే వచ్చినటువంటివి ఒక 2 పేజీల్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఇది ఆల్రెడీ గతంలో చెప్పినట్టు మొదటిసారిగా ఇచ్చినటువంటి గెజిట్ని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వివరాలు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి రికార్డుల ప్రకారం ఎవరెవరైతే యజమానులుగా ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి టాపిక్స్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఫాలోఅప్ వర్క్ చేయాల్సిందిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇది నిన్నటి రోజు
అంటే 4 జనవరి 2024 నాటి ఆంధ్రప్రభ మెయిన్ ఎడిషన్ పేపర్ ఎవరికైనా దొరకనట్లయితే, అది ఆంధ్రప్రదేశ్ మెయిన్ ఎడిషన్ దొరకనట్లయితే దీన్ని ఆన్‌లైన్‌లో కూడా చూడవచ్చు. ఆన్‌లైన్‌లో నేను మీకు ఇక్కడ లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. అలాగే దీన్ని డిస్క్రిప్షన్ బాక్స్‌లో కూడా ఈ లింక్‌ని ప్రొవైడ్ చేస్తాను. ఈ లింక్‌ని టచ్ చేయడం వల్ల ఆ పేపర్ మీకు డైరెక్ట్‌గా యాక్సెసిబిలిటీ ఉంటుంది. ఆ పేపర్ ఓపెన్ అయ్యేందుకు అవకాశం ఉంది. ఇన్ కేస్ అలా జరగనట్లయితే ఈ పేపర్ .ప్రభాన్యూస్.com అనే ఈ పార్ట్ వరకు సెర్చ్ బాక్స్‌లో టైప్ చేసేసి న్యూస్ పేపర్ వచ్చిన తర్వాత డేట్‌ని 4 జనవరి 2024 నాటిది అంటే నిన్నటి రోజుగా ఉన్నటువంటి ఆ పేపర్‌ని పేజ్ నంబర్ 3కి ఓపెన్ చేసేసి ఈ నోటిఫికేషన్ పూర్తిగా మీరు చూసుకునేందుకు అవకాశం ఉంటుంది. అలాగే క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయడం ద్వారా దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మీకు అందుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.